అధర్మము కాదు. ఈ రాజుగారు వచ్చే నెలలో మరణిస్తాడు. మరణించిన తర్వాత మళ్ళీ ఈ సింహాసనంపైకి ఎటువంటి వాడు వస్తాడో, దుర్మార్గుడు, దుష్టుడు. అందుకని ఇప్పటి నుంచే నాకు దుఃఖం ఏర్పడుతున్నది, అందుకని ఏడుస్తున్నాను. అప్పుడు ఈ ద్వారపాలకుడు ఆ ఏడ్చేటువంటి అమ్మాయిని అడిగినాడు, అమ్మా మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉన్నదా? రాజుగారి మరణము ఇది అకస్మాత్తుగా జరుగుతున్నది. ఆయనకి ఇంకా ఆయుష్యం 100 సంవత్సరాలు బతకవలసినటువంటి వాడు 50 ఏళ్లకే మరణిస్తాడు. దానికి బదులు ఇంకేమైనా ప్రత్యామ్నాయం చేసే అవకాశం ఉన్నదా అనంటే, ఒకటే ఒక ఉపాయం ఉన్నదిరా. ఏ ద్వారపాలకుడవైన నీవున్నావో, నీకు పుట్టినటువంటి ఏ కొడుకున్నాడో వాడిని నాకు బలిస్తే చాలు, రాజ్యలక్ష్మికి వాడు బ్రతుకుతాడు అని. అప్పుడు ఇంకేమిటి, ఇంటికి వెళ్ళినాడు రాజుగారు. వెంటనే పోతూ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడో చూద్దాము అని కుతూహలంతో భార్యను పిలిచినాడు. భార్యకు చెప్పినాడు, ఏమే రాజ్యలక్ష్మి ఈ విధంగా నాతో చెప్పినది, మనం బ్రతికితే 10 మందికి ఉపయోగం కాదు, ఒక సదాచార సంపన్నుడై ప్రజలను కన్నబిడ్డల వల్ల చూసుకునేటువంటి రాజుగారు బ్రతికినాడు అంటే 100 మందికి, లక్షలాది మందికి ఉపయోగం ఉంటుంది. అందుకని మనకు కన్నటువంటి ఆ పిల్లవాడు ఉన్నాడు, మనం కన్నటువంటి పిల్లవాడు ఉన్నాడు కదా, వాడిని ఇస్తే నేను రాజ్యలక్ష్మికి బలి చేస్తాను అనగానే ఆమె కూడా ఏమాత్రం వెనకాముందులు ఆడకుండా పిల్లవాడిని ఇచ్చినది. ఇద్దరు కూడా వచ్చినారు. ఆ రాజ్యలక్ష్మి కూర్చొన్నది. ఖడ్గాన్ని తీసి ఆ పిల్లవాడిని యొక్క శిరచ్ఛేదం చేసినారు. వెనకాల ఉన్నటువంటి రాజుగారు ఈ దృశ్యాన్ని చూసినాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే ఏమాత్రం కంటికి నీళ్లు పెట్టుకోకుండా మనం ఒక గొప్ప పనిని చేసినాము, ఒక రాజ్యానికి అధిపతి అయినటువంటి వాని యొక్క ప్రాణాలకు పణముగా పెట్టి మన కొడుకు యొక్క ఆయుష్యాన్ని మనం ఇచ్చినాము. వెళితే ఆమె సమీపానికి వెళ్ళి ఒరలో ఉన్న ఖడ్గాన్ని తీసి, ఇటువంటి వాళ్ళు నా కోసం ప్రాణత్యాగం చేస్తారా? ఇంకా భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉన్నటువంటి వాడు, వాడు బ్రతకవలసినటువంటి వాడు, అటువంటి వాడు నా కొరకే వాడి ప్రాణాలు తీసినారు. నిజంగా నేను ఎంతటి మూర్ఖుడను, నేను ఇక ప్రాణాలతో ఉండే అవసరం లేదు. వచ్చే నెలలో నా ప్రాణాలు పోవడం కాదు, రాజ్యలక్ష్మి అయిన నీ ఎదుట నేను ఇప్పుడే ప్రాణాలు తీసుకుంటాను అని ఖడ్గాన్ని తీసి తన శిరస్సును ఖండించుకోవడానికి పూనుకున్నాడు. అప్పుడు రాజ్యలక్ష్మి సమీపానికి వచ్చి, రాజా నీవు చేసేటువంటి ఈ పని, నీకు ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమ ఇది చూసిన తర్వాత నాకు చాలా సంతోషం కలుగుతున్నది, నీకేం వరంగా ఉన్నో కోరుకో అన్నాడు. ఆ మరణించినటువంటి పిల్లవాడిని మళ్ళీ బ్రతికించు అని కోరుకున్నాడు. పిల్లవాడు బ్రతికినాడు. ఈ వృత్తాంతం తెలుసుకున్నటువంటి ద్వారపాలకుడు ఉన్నాడో ఆనందాన్ని అనుభవించినాడు. ఇట్లా ఉంటుండగా ఒకనాడు ఏమైనది అనంటే, మళ్ళీ ఆర్తనాదం వినవచ్చినది. రాజుగారు ద్వారపాలకుడిని పంపించినాడు. ఒరే మళ్ళీ ఆర్తనాదం వినవస్తున్నాడు. వెళ్ళే వరకు రాజ్యలక్ష్మి ఉన్నది. ద్వారపాలకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిరా ఎవరేడుస్తున్నారు అని అడిగితే ఈ రాజుతో చెప్పినాడు, అయ్యా ఇదివరకటి రాజ్యలక్ష్మి వల్లనే ఉన్నది, కానీ ఇప్పుడు ఆమె నన్ను దగ్గరికి రానివ్వలేదు, నేను పోగానే ఆమె పారిపోయినది అని చెప్పినాడు. అంటే ఒక ధర్మాత్ముడైనటువంటి వ్యక్తి మన సమీపంలో ఉండి మనకు ద్వారపాలకునిగానో లేకపోతే ఒక భృత్యునిగానో పనిచేస్తున్నాడు, వాడు ధర్మాత్ముడై ఉన్నాడు అనంటే ఇంటి యజమాని వెళ్ళే అవసరం లేదు, ఒక భృత్యుడు వెళ్ళితే చాలు, మనపైన ఎవరైనా ఆధార్మికమైనటువంటి చర్యలు చేస్తుంటే వాడిని చూసి వాళ్ళు పారిపోతారు అనడానికి ఈ కథ కన్నా నిదర్శనం ఇంకేం కావాలి. అందుకని పనిచేసేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉండాలి. పనిచేసేటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళపైన మనకు అటువంటి వాత్సల్యం ఉండాలి. పక్కింటి ఆవిడ అడుగుతుంది ఏమను, ఏమే మీ పని మనిషికి ఎంత ఇస్తారు అని. మా ఇంటి పని చాకిరంతా చేయించుకొని 600 ఇస్తాము నెలకు, ఇల్లు ఊడుస్తుంది అలుకుతుంది, 600 ఇస్తారా? నేనైతే 300 ఇస్తాను అంటుంది. నిజానికి దానికి 1000 రూపాయలు ఇవ్వవలసినంత పనున్నది. ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీరు సంతోషపడుతూ ఉండవచ్చును. ఈ భవిష్య పురాణంలో వ్యాసుడు ఏం చెప్తాడు అనంటే, 300 ఇచ్చి ఇంకా 700 ఇవ్వవలసినటువంటి వాళ్ళయుండి మీరు 300 మాత్రమే ఇచ్చినారు, మరి 700 ఫలం ఆమెకు ఎట్లా పోతుంది అంటే, మనం చేసినటువంటి పుణ్యకార్యాల్లోంచి ఆ పుణ్యము ఆమెకు సంక్రమిస్తుంది ఆ పని మనిషికి. అందుకని ఈ పురాణం విన్న తర్వాత మీరు ఇక నిర్ణయం చేసుకోండి, పని వాళ్లకు సరైనటువంటి జీతం ఇవ్వడమా లేకపోతే మన పుణ్యంలోంచి వాళ్లకు పోనివ్వండి అని ఊరుకోవడమా. వ్యాస భగవానుడు ఇటువంటివి మన ఎదుట పెట్టి మనకు ఒక ఆలోచన చేసేటువంటి వ్యవస్థను చేస్తూ ఉంటాడు. ఇటువంటి రీతిగా ఈ పురాణంలో అనేక కథలు ఉన్నాయి. శంకరాచార్యుల వారి యొక్క కథ, మధ్వాచార్యుల యొక్క ఉత్పత్తి జరగబోతున్నది అని ద్వాపర యుగంలోనే వ్యాస భగవానుడు రాసినాడు. ఈనాడు ఏ ముసల్మాన్లు ఉన్నారో, మహమ్మద్ ప్రవక్త అని చెప్తూ ఉన్నారో,
ఆయనకు సంబంధించినటువంటి జన్మ కూడా జరిగినది ఎటువంటి పరిస్థితుల్లో జరిగినది. చాలామంది ఈ ఆధునికమైనటువంటి ముఖ పుస్తకాలు ఉన్నాయి కదా, ముఖ పుస్తకములు అంటే ఫేస్బుక్లు, వాట్సప్లు, వాటిల్లో కొంతమంది ముస్లింలు వాళ్ళు పంపిస్తూ ఉన్నారు కొన్ని. ఏమిటి అంటే మా ముస్లింలకు ఆరాధ్య దైవమైనటువంటి మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, ఆయన పుడుతూ ఉన్నాడు అనేటువంటిది మీ పురాణములలోనే ఉన్నది అని ఉట్టంకిస్తూ ఉన్నారు. ఎంత అవసరమో అంత వాక్యాన్ని మాత్రమే తీసుకుని వాళ్ళు మనకు చూపెడుతుంటే మనవాడు ఆశ్చర్యపోతున్నాం. సంస్కృత భాషలో మాట్లాడుతూ ఒక తురకవాడు ఆ మాటలన్నీ చెబుతూ ఉంటే విని అబ్బా ఎంత గొప్పగా చెప్తున్నాడు ప్రవక్త అని అనుకుంటాం. కానీ ఎటువంటి సందర్భంలో వానికి సంబంధించిన జన్మ జరిగినది, వాడు చేసిన పనేమిటి అనేటువంటిది తెలుసుకోవాలి అని చెప్పనంటే మనం భవిష్య పురాణాన్ని చదవలసినదే. చైతన్య ప్రభువులు ఆవిర్భవించి నామానికి సంబంధించిన మహాత్మ్యాన్ని విపులంగా లోకంలో ప్రచారం చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఆనాడే తెలియజేసినాడు. కూర్చొని భజన చేస్తే నిద్ర వస్తుంది. భజన 3 రకాలుగా ఉంటుంది. వ్యాస భజనము మొదటిది, రెండవది నారద భజన, మూడవది హనుమద్ భజన అని అంటారు. వ్యాస భజన అని చెప్పారంటే నేను చెబుతూ ఉంటాను, మీరు అంటూ ఉంటారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఇక ఈ భజన చేస్తూ ఉండగా మనకు ప్రమోషన్ వస్తుంది. ఏ భజనకు అంటే నారద భజనకు. నారద భజన అంటే దానికి కొంచెం శృతి ఉండాలి, తాళాలు ఉండాలి. నారదుడు శృతి పెట్టుకుంటారు, శృతి లేకుండా వ్యాస భజన ఉంటుంది. మాకేం తుంబురం ఉండదు, ఏముండదు, మేము భజన చెప్తుంటాం, మీరు అంటూ ఉంటారు. ఇది చేయగా నారద భజనలో తాళాలు కొడతారు, చప్పట్లు కొట్టుకుంటూ చేస్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇక్కడికి బాగానే ఉన్నది, కానీ మూడవ చెప్తే మాత్రం మీరు చేయరేమో అని అనిపిస్తూ ఉన్నది. హనుమద్ భజన అంటే కూర్చొని కాదు, లేచి నిలబడి 2 చేతులు కూడా పైకెత్తి భజన చేయడము. అది చైతన్య ప్రభువుల వారు సృష్టించినారు, ప్రచారం చేసినారు లోకంలో. ఈ 3 రకాలైనటువంటి భజనలో మొదటి వ్యాస భజనను మనం విన్నామనుకోండి, నిద్రలు వస్తూ ఉంటాయి. అందుకని శృతితో కూడుకున్నవి చెప్తే ఇంకా హాయిగా నిద్ర వచ్చే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ 2 భజనలు కావు. నిజమైన భజన ఏది అంటే ఆ వాయిద్యం వాయించేటువంటి వాళ్ళు కూడా, తబలాలు కొట్టేటువంటి వాళ్ళు కూడా నిలబడే బరువుతో కూడుకున్నటువంటివి కొడుతూ ఉంటారు. ఎంత తన్మయ స్థితి, ఎంత ఆనందం అది. ఆ భజనను ఒక్కసారి మనం జీవితంలో ప్రవేశించి ఆ భజనం చేసినాము అంటే మళ్ళీ మరుపు రానటువంటి రీతిలో మనకు ఒక విధమైనటువంటి శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఇటువంటి భజన సంప్రదాయాన్ని ప్రచారం చేసినటువంటి చైతన్య ప్రభువులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి కథనంతా కూడా చెప్తున్నారు. ఈ విధంగా అనేక మంది మహాత్ములకు సంబంధించినటువంటి కథలతో కూడుకున్నటువంటి భవిష్య మహాపురాణము చాలా అద్భుతమైనటువంటి గ్రంథరాజము. ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను చెప్పడం వలన మనం అర్థం చేసుకోవలసినది ఏమిటి అంటే, జీవితం అంటూ హాయిగా ఉండి ఆరోగ్యవంతులమై ఉన్నట్టయితే తప్పకుండా ఈ భవిష్య మహాపురాణాన్ని సమగ్రంగా వినాలనేటువంటి ఉద్దేశంతో ఇందులో ఉన్నటువంటి కొన్ని రసవద్ఘట్టాలను మాత్రం మీ ముందు ప్రస్తావన చేయడం జరిగినది. గోపాలకృష్ణ భగవానికి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. భక్తవత్సల భగవానికి నమః. పార్వతీపతయే. బ్రహ్మవైవర్త పురాణం మిగతా పురాణాలకన్నిటికంటే విలక్షణమైనటువంటి రీతిలో ఈ పేరు పెట్టినాడు వ్యాస భగవానుడు. ఏం పురాణం ఇది? బ్రహ్మవైవర్త పురాణం. ఏవైనా పురాణానికి సంబంధించిన పేరు, గరుడ పురాణం అంటే అందరికీ అర్థమవుతుంది, శివపురాణం అంటే అర్థమవుతుంది. ఈ అర్థం కానటువంటి పేరు ఎందుకు పెట్టినావయ్యా అంటే కొన్ని సందర్భాల్లో ఆయనకు పెట్టాలి అనిపించింది, పెట్టినాడు.
మరి దీని అర్థం ఏమిటో చెప్పాలి అంటే ఆ బ్రహ్మవివర్త పురాణంలోనే ఆయన చెప్పినాడు. ఏమంటాడు అనంటే, వివృతం బ్రహ్మ కార్త్స్న్యంచ కృష్ణేన యత్ర శౌనక బ్రహ్మవైవర్తకం తేన ప్రవదంతి పురావిదః. బ్రహ్మకు సంబంధించినటువంటి వివృతమే ఈ జగత్తంతా కూడా. బ్రహ్మకు సంబంధించినటువంటి వివృతమే ఈ జగత్తంతా కూడా. ఎట్లా అనంటే, మట్టికి సంబంధించినటువంటి వికారమే కుండ. వివృతము అంటే వికారము అని అర్థం. వికారము అంటే మన తెలుగులో వాడే పదం కాదు. వాడు ఎట్లా ఉన్నాడంటే వికారంగా ఉన్నాడండి చూడడానికి. వికారము అనే పదం మనకు అర్థం ఏమిటి అంటే కార్యము అని అర్థం. వికారము అంటే కార్యము. మట్టికి సంబంధించిన వికారం ఏది? కుండ. దారములకు సంబంధించిన వికారం ఏది? పంచభూతములకు సంబంధించిన వికారం ఏది? జగత్తు. పరమాత్మకు సంబంధించిన వికారం ఎవడు? జీవుడు. మనం వికారం తెలుగులో వికారం అనుకోవచ్చు. ఇప్పుడు పరమాత్మ శుద్ధమైన వాడు, మనం తయారైనాం వికారం. వికారం అనే పదానికి కార్యం. మనం కార్యము, మనకు కారణం ఎవడు? పరమాత్మ. వాడి నుండి మనం వచ్చినాము అని అర్థం. ఏతావత ఈ జగత్తంతా ఎవనికి సంబంధించిన వికారము? వివర్తము. వికారం అనే పదానికి వివర్తము అని అర్థం చెప్పినాడు. ఎవనికి సంబంధించిన వివర్తము అంటే బ్రహ్మకు సంబంధించినదే. ఈ జగత్తంతా కూడా బ్రహ్మ నుండి ఏర్పడ్డది కాబట్టి ఇది బ్రహ్మ వైవర్తము అనే పేరుతో పిలువబడుతుంది జగత్తు. అందుకని ఈ పురాణంలో నేను అదే చెప్పినాను. లోకంలో అందరూ ఏమనుకుంటారు అంటే, కొందరు అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది గణపతిని ఉపాసిస్తూ ఉంటారు, కొంతమంది నారాయణమూర్తిని ఉపాసిస్తూ ఉంటారు, ఇంకొంతమంది శివుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. అసలు నిజమైనటువంటి ముఖ్య దేవతని ఎవరిని ఉపాసించాలి అనేటువంటిది ఇదమిత్తంగా నిర్ణయం చేసి చెప్పడు వ్యాస భగవానుడు. ఎక్కడికి వెళితే వానికి సంబంధించిన గొప్పతనాన్ని చెప్తాడు. నారాయణమూర్తిని చెప్తే నారాయణనే గొప్పవాడు అంటాడు, అమ్మవారిని చెప్తే ఆమెనే గొప్పది అని అంటాడు. మధ్యవర్తులమైనటువంటి శ్రోతలమైన మాకేం కావాలి అని అంటే, ఆయన అందరికీ మూలం ఒక్కటే, పరమాత్మ బ్రహ్మ అనే పేరుతో పిలుస్తారు. అటువంటి పరమాత్మ బ్రహ్మకు సంబంధించినటువంటి వాటిని చెప్తాను అని, వందే కృష్ణం గుణాతీతం పరబ్రహ్మాచ్యుతం యతః యతః ఆవిర్బభూవు ప్రకృతి బ్రహ్మ విష్ణు శివాదయః. ఆ కృష్ణుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. వాడు ఎటువంటి వాడు అంటే గుణాతీతుడు, వాడు పరబ్రహ్మ, ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి వాడు. అటువంటి వాడి నుండే ఆవిర్బభూవు ప్రకృతి బ్రహ్మ విష్ణు శివాదయః. బ్రహ్మ విష్ణు శంకరులు మాత్రమే కాదు, ఏ ప్రకృతి ఉన్నదో ఆమె కూడా అతని నుండే ఆవిర్భవించినది. శివపురాణంలో శివుడు ప్రధానం, దేవీ భాగవతంలో అమ్మవారు ప్రధానం. మరి బ్రహ్మవివర్త పురాణంలో ఎవరు ప్రధానము అని అంటే, బ్రహ్మ అనే పేరుగా చెప్పబడే, ఏం చెప్పబోతాను చెప్పండి? నారాయణమూర్త కాదు, కృష్ణ పరమాత్మ. ఈ కృష్ణుడు ఎక్కడ ఉండేవాడు అనంటే మధురలోనో బృందావనంలో ఉండేవాడు కాదు, గోలోకంలో ఉండేటువంటి వాడు. ఇక్కడ విలక్షణంగా చెప్తాడు. భాగవతం విని 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 మనకు ఒక అర్థం, ఒక విషయం అవగాహనలో ఉండి ఉన్నది. ఏమిటి అనంటే, వైకుంఠాధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి దేవతల యొక్క ప్రార్థనను విన్నటువంటి వాడై భూమిని ఉద్ధరించే నిమిత్తమై తాను దేవకి వసుదేవులకు కుమారునిగా ఆవిర్భవించినాడు అని వింటాం. కానీ బ్రహ్మవివర్త పురాణం అట్లా చెప్పదు. శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠాధిపతి లేదా శ్వేతద్వీపవాసి అనేటువంటిది చతుర్భుజ శంఖ చక్ర వనమాల విరాజితుడిగా మనం చెప్పుకుంటూ ఉన్నాము, పీతాంబరధారిగా. ఆయన గోలోకాధిపతి అయినటువంటి కృష్ణుడి నుండి పుట్టినవాడే. ఎంత భేదం ఉన్నదో చూడండి భాగవతానికి బ్రహ్మవివర్త పురాణానికి. నారాయణమూర్తి నుండి పుట్టినవాడు కృష్ణ పరమాత్మ, ఆయన అవతారం ఇది అని అన్నాడు. కృష్ణుడు మూల పురుషుడు, ఆయన నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టినారు అని అంటాడు. నారాయణుడికి 4 భుజాలు ఉంటాయి, పీతాంబరధారి ఉంటాడు. గోలోకాధిపతి అయినటువంటి కృష్ణుడికి మాత్రము 2 భుజాలే ఉంటాయి, మురళి పట్టుకున్నటువంటి వాడే ఉంటాడు. ఈనాటి లోకంలో ఉన్నటువంటి మనమంతా కూడా
చతుర్భుజుడైనటువంటి కృష్ణుడిని ఉపాసించడం లేదు ఎక్కడ కానీ కృష్ణ పరమాత్మ ఎప్పుడూ 4 భుజాలతో ఉండేవాడు అని మహాభారతంలో కూడా వస్తుంది. విశ్వరూపాన్ని చూపెట్టినాడు అర్జునునికి. అయ్యా దౌష్ట్రాకరాలాని చతే ముఖాన్ని, ఇటువంటి భయంకరమైనటువంటి రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, వెనకటి ఆ రూపాన్ని నాకు ప్రదర్శింపజేయి అనే సందర్భంలో తేనైవ రూపేణ చతుర్భుజేన, ఇదివరకు ఉన్నటువంటి నీ 4 భుజాలతో కూడుకున్నటువంటి ఆ శరీరాన్ని నేను చూడగలను కానీ ఈ 1000 భుజాలతో కూడుకున్నటువంటి ఈ విశ్వరూపాన్ని నేను చూడలేనయ్యా అని అంటాడు. అంటే తాత్పర్యం ఏమిటి? కృష్ణునికి ఉండేటువంటి ఏ రూపం ఉన్నదో అది చతుర్భుజాలు అని. బృందావనంలో తర్వాత ఇక్కడ అక్కడ తిరిగేటువంటి వానికి, వీళ్లకు మూల పురుషుడైనటువంటి ఏ కృష్ణుడు ఉన్నాడో గోలోకాధిపతి, ఆయనకు మాటం ద్విభుజుడు, మురళీ ధరించేటువంటి వాడు. ఇందులో బ్రహ్మఖండము, ప్రకృతి ఖండము, గణపతి ఖండము, శ్రీకృష్ణ జన్మఖండము అనేటువంటి పేర్లతో మొత్తం ఇన్ని ఖండాలుంటాయి, 4 ఖండాలుంటాయి. 266 అధ్యాయాలతో కూడుకొని చాలా విలక్షణమైనటువంటి రీతిలో ఈ పురాణము కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణునికి సంబంధించినటువంటి పారమ్యములైనటువంటి కథలు రసవత్ ఘట్టాలుగా ఉంటూ, శివుడిని ఏ ఇసుమంత కూడా వెంట్రుక వాసంత కాదు కదా, ఇంకా దాన్ని 1000 వక్కలు చేస్తే ఇంకేమైనా అంతటి అవమానాన్ని కూడా శివుణ్ణి చేయకుండా సమప్రాధాన్యతనిస్తాడు శివునికి ఈ బ్రహ్మవివర్త పురాణంలో. అది ఆయన చేసినటువంటి గొప్పనేటువంటి లక్షణం. దీనికి కూడా 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఏది మన శ్రీమద్ భాగవతానికి ఉన్నట్టుగానే ఇంత విలక్షణమైనటువంటి ఈ పురాణము చాలా ప్రసిద్ధమైనటువంటిది. ప్రకృతి ఖండముగా చెప్పబడేటువంటి సృష్టి మొట్టమొదటిదైనటువంటి ఏ బ్రహ్మఖండం ఉన్నదో ఆ బ్రహ్మఖండంలో జగత్తుకు సంబంధించినటువంటి సృష్టి కార్యాన్ని గురించి వర్ణించినాడు. ఏ విధంగా సృష్టి జరిగినది మిగతా అన్ని పురాణాల కంటే ఎంతో అందంగా, ఎంతో సుందరంగా ఈ బ్రహ్మపురాణంలో వర్ణించినాడు. ఇక ప్రకృతి ఖండం అనేటువంటి ఏ ఖండం ఉన్నదో ఆ ఖండంలో దేవీ భాగవతంలో వచ్చేటువంటి ఎన్ని అమ్మవారికి సంబంధించిన అవతార ఘట్టాలున్నాయో అవన్నీ కూడా ఇందులో వివరింపబడ్డాయి. గణేశ ఖండము అని ప్రత్యేకంగా ఎత్తుకున్నాడు. మనం విననటువంటి కథలు గణపతిని గురించి ఎన్నో ఇందులో ప్రస్తావించినాడు. గణపతికి సంబంధించినటువంటి ఉత్పత్తే చాలా విలక్షణంగా చెప్పినాడు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. గణపతి యొక్క ఉపాసన ఎట్లా చేయాలి మొదలైనటువంటి విషయాలు చెప్తాడు. ఆ తర్వాత ఏ కృష్ణ జన్మఖండం ఉన్నదో అది ఇంకా రసవద్గుళిక. గులాబ్ జామునే మొట్టమొదట తీయగా ఉంటుంది అంటే దానిలో కాఠిన్యమే ఉండకుండా తయారు చేస్తారు కొంతమంది. ఆ ముద్ద ఎట్లా తయారు చేస్తారో, నేతిలో గోలించడం ఎట్లానో, గోలించినా కానీ అది పగిలిపోకుండా ఉంటుంది. అందులో మొత్తం రసమంతా నిండుకొని ఉంటుంది. గిన్నెలో రసమే అవసరం లేదు, దాన్ని తీసి నాలుకపైన వేసుకుంటే జర్రున జారిపోతుంది, నమిలే అవసరమే లేదు. అటువంటి గులాబ్ జామ్ తిన్నవాళ్ళకు ఎంత ఆనందానుభూతి కలుగుతుందో శ్రీకృష్ణ జన్మఖండం విన్న వాళ్ళకు కూడా అంత ఆనందానుభూతి కలుగుతుంది. ఈ సందర్భంలో చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే, సరే భాగవతం ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసును. విన్న కథలే విన్నా కానీ ఇంకా వినాలి అనేటువంటి కుతూహలం మనకు ఏర్పడుతూ ఉంటుంది. తినండి, అన్నాన్ని తినండి, కానీ తినే సమయంలో కొంచెం పచ్చడి, గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, 2 కూరలు, కూరగా ఇవన్నీ చేసుకొని తింటే, సాంబారు వేసుకుంటే ఆ తినేటువంటి అన్నానికి ఇంకా కొంచెం ఒక వాయి ఎక్కువ తింటాం మనం. అందుకని భాగవతాన్ని వినాలి. వినే సమయంలో ఏం చేయాలి? మిగతా పురాణములనన్నిటి కూడా వినుకుంటూ ఉంటే చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి నంచుకొని తిన్నట్టుగా ఉంటుంది. అంత ఆనందానుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. సృష్టికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి వర్ణించిన సందర్భంలో ఏం చెప్తాడు అంటే, గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఎడమ భాగంలో నుండి మహాదేవుడు ఆవిర్భవిస్తాడు, కుడి భాగంలో నుండి బ్రహ్మదేవుడు పుడతాడు, ఆ తర్వాత విష్ణుమూర్తి ఆయన మధ్య భాగంలో నుండి ఆవిర్భవిస్తాడు. ఎంత విచిత్రంగా చెప్తాడు అంటే, అదైన తర్వాత ఆయన శరీరంలో నుండి అన్ని రకాలైనటువంటి పక్షులు, పశువులు మొదలైనటువంటి ఈ లోకంలో మనం ఎన్ని రకాలైనటువంటి వస్తువులను చూస్తున్నామో అవన్నీ ఆయన శరీరంలో నుండి ఆవిర్భవిస్తూ ఉంటాయి. కృష్ణునికి సంబంధించినటువంటి ఏ లోమములు ఉన్నాయో వెంట్రుకలు, ఆ వెంట్రుకల సందులో నుండి నానావర్ణో గోగణశ్చ శశ్వతు
సుస్థిర యౌవన. ఒక్కొక్క రోమకూపములో నుండి కొన్ని వేల ఆవులు బయటికి వచ్చినాయట. ఆవులు ఆవిర్భవిస్తే వాటన్నిటిల్లోకెల్లా అన్నిటినీ శాసించేటువంటి ఒక ఎద్దు కూడా ఆవిర్భవించినాయి. ఒకటి కాదు, వందలాది ఎద్దులు వచ్చినాయి. వాటన్నిటిలో శ్రేష్టమైనటువంటి ఒక ఎద్దున్నది. కృష్ణునికి ఇది చూడగానే చాలా సంతోషం అనిపించి తన స్నేహితుడైనటువంటి శివుణ్ణి పిలిచి, ఏమయ్యా శంకర, నీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఇగో ఈ ఎద్దును నీకు ఇస్తున్నాను, తీసుకోవయ్యా అని బహుమానంగా ఇచ్చినాడట. శివాయ ప్రదదౌ కృష్ణ వాహనాయ మనోహరం. నువ్వు వట్టిగా అందరి వేళ కాలినడకన వెళ్ళకూడదు, నీకు వాహనాన్ని కూడా ఇస్తున్నాను అని చెప్పి వాహనాన్ని ఇచ్చినాడు. బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన తర్వాత కృష్ణాంఘ్రినఖరంధ్రేభ్య, కృష్ణునికి సంబంధించినటువంటి పాదముల యొక్క ఏ గోళ్ళు ఉన్నాయో ఆ గోళ్ల సందులలో నుండి వానబడగానే ఉసిళ్ళు వెళ్ళినట్టుగా హంసలన్నీ పైకి వచ్చినాయట. కొన్ని వందల వేలాది లక్షలాది హంసలు. అందులో ఒక మంచి హంసను ఎంచుకొని, రాజహంసను తీసుకొని బ్రహ్మదేవునికి దదౌ కృష్ణ బ్రహ్మణే చ తపస్వినే వాహనాయ. బ్రహ్మ, నీవెక్కడికి ఎక్కి తిరిగినా కానీ ఇగో ఈ హంస పైన నీవు సంచారం చేయవయ్యా అని ఆ బ్రహ్మకు హంసవాహనాన్ని ఇచ్చినాడట. ఆ తర్వాత దక్షకర్ణస్య వివరాత్ పుంసశ్చ సురసుందరి ఆవిర్భూత. కుడి చెవులలో నుండి కృష్ణుని, ఎక్కడ ఉండే కృష్ణుడినా ద్వారకలో మధురలో కాదు, గోలోకంలో ఉండేటువంటి అన్ని లోకాల కంటే పైన ఉండేది గోలోకము. దేవీ భాగవతంలో, బ్రహ్మాండ పురాణంలో అమ్మవారికి సంబంధించిన మణిద్వీపాన్ని ఎంత చక్కగా వర్ణించినాడో అంత చక్కగా గోలోకాన్ని గురించి వర్ణించినాడు. విస్తృతమైనటువంటి వర్ణన. కుడి చెవులో నుండి ఏం వచ్చినాయనంటే అనేక సింహ పంక్తులు, లెక్కకు పెట్టడానికి వీలైన సింహాలు బయటికి వస్తూ ఉన్నాయట. వాటిల్లో నుండి ఒక సింహాన్ని తీసుకున్నటువంటి వాడి ప్రదదౌ ప్రకృత్యై పరమాదరం అమూల్యరత్నమాల్యంచ వరం యదభివాంఛితం. ఆయన చెవు రంధ్రాల్లో నుండి ఆవిర్భవించినటువంటి సింహపంక్తులను ఒక సింహాన్ని తీసి అమ్మవారికి నీవు దీన్ని వాహనంగా వాడుకోని ఇచ్చినాడు. అదైపోయిన తర్వాత ఆయన ఎడమ భాగంలో నుండి ఆవిర్భవించినటువంటిది రాధాదేవి. ఆమె కూడా ఆయన శరీరంలో నుండే పుట్టినది. ఆమెకి ఏం చేసినాడు అనంటే, అందరికీ హంసలు ఒకళ్ళకి ఇచ్చినాడు, నందిని ఒకళ్ళకి ఇచ్చినాడు, సింహాన్ని ఒకళ్ళకి ఇచ్చినాడు. మరి ఈమెకేమి ఇచ్చినాడు అనంటే 5 రథాలను సృష్టించినటువంటి వాడి 5 రథాలను ఇచ్చినాడు. ఆ రథాల యొక్క విస్తృతమైనటువంటి వర్ణన చేసినాడు. ఎంత చక్కగా ఉన్నాయో ఆ రథములన్నీ కూడా. ఈ విధంగా సృష్టి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా జగత్ పరిపాలన మొదలైనటువంటి వాటినన్నిటి కూడా ఆయా కార్యాలను అప్పజెప్పి ఇప్పుడు ఏమంటాడు అనంటే, శివుణ్ణి గోలోకాధీశుడైనటువంటి శంకరుడు అందరూ వింటూ ఉండగా, యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాదులు అందరూ వింటుండగా, త్వత్పరో నాస్తి మే ప్రయాన్ త్వం మదీయాత్మనః పరః ఏ త్వాం నిందంతి పాపిష్టాః జ్ఞానహీనాః సచేతనాః. ఏ శంకర, ఎవరైతే లోకంలో నిన్ను నిందించేటువంటి వాళ్ళు ఉంటారో వాడితో సమానమైనటువంటి మూర్ఖ శిఖామణులు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎక్కడా కూడా ఉండరు. అందుకని నిన్ను ఎవరూ నిందించకూడదు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అని చెప్పి ఒక విశేషమైనటువంటి మాటను ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. శివునికి 1000 కాదు 1,00,000 నామాలున్నాయి. అన్నిటికంటే చాలా ఇష్టమైనటువంటి గొప్పనైన నామం ఏది అంటే మహాదేవ నామం. 4 అక్షరాలది. ఏం నామం అది? వినరాలే నాకు. మహాదేవ. మహాదేవా అని గట్టిగా అంటే ఏమవుతుంది అంటే, నిన్న మనం శివపురాణంలో ఒక మాట విన్నాం. ఏమవుతుంది మహాదేవ అనంటే? కోటయో బ్రహ్మహత్యానాం అగమ్యాగమ కోటయ సద్య ప్రళయమాయాంతి మహాదేవేతి కీర్తనాతు అని అన్నాం. కానీ గోలోకాధీశుడైనటువంటి కృష్ణుణ్ణే అడుగుదాం ఒకసారి. మహాదేవ అనంటే ఏమవుతుందో చెప్పవయ్యా అనంటే, కృష్ణుడు అంటాడు, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదినః
పశ్చాద్యామి మహత్రస్తః నామశ్రవణలోభతః అని అంటాడు. మహాదేవా మహాదేవా అని అనుకుంటూ ఎవడైనా పోతూ ఉంటాడనుకో, వాని వెంట నేను పరిగెడతాను అని అన్నాడు. ఎవరు? ఎందుకయ్యా నీవు వాని వెంట పరిగెడతావు అని అంటే, ఆ నామం అంటే అన్నా కొద్దీ వినాలనే కుతూహలమయ్యా, అందుకని వాని వెంట పడతాను నేను. ఎంత గొప్పనే నామం చూడండి. ఏ నామం అది? 3 సార్లు అనండి, మహాదేవ. మీ వెంట ఎవరు పడతారు? శంకరుడు కాదు, కృష్ణుడే పడతాడట. ఆ మాట కృష్ణుని నోటి నుండి చెప్పిస్తాడు చూడండి. ఇంకో చోట ఏం చెప్తాడు? దేవాలయానికి మనం వెళతాము, వెళ్ళే సమయంలో మహాదేవ అని అన్నట. కానీ తిరిగి వచ్చే సమయంలో గనక ఒకవేళ మహాదేవ అని అన్నామనుకోండి, మన వెంట శంకరుడు ఆ దేవాలయాన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వస్తాడు. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదినం వత్సం గౌరివ గౌరీషో ధావంతమనుధావతి. అప్పుడే ప్రసవించినటువంటి లేగదూడను తీసుకొని మనం వెళుతూ ఉంటే ఆవు మన వెంట పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా మహాదేవ అనేటువంటి పేరు గల లేగదూడను పట్టుకొని మనం వెళుతూ ఉంటే ఆవు వంటి శంకరుడు మన వెంట వస్తాడు. అనంత బ్రహ్మాండాలకు అధిపతి అయిన గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మనే నిరంతరం ఏ నామాన్ని జపిస్తాడు? మరి ఇంకా మనం వేరే నామాన్ని ఎందుకు జపించాలి? ఇటువంటి కథలన్నీ చెప్పి మా కరీంనగర్లో ఏం చేసినాము అనంటే, అందరినీ మహాదేవ ఉన్మత్తులని చేసినాము. గురువు గారికి చెప్పినాము, స్వామి ఇటువంటి పని చేస్తున్నాం, మరి మీరు ఆశీర్వదించండి. నవ్వినారు వారు. అరే ఎందుకురా అంటే కొన్ని కారణాలు చెప్పినాం వారికి, స్వామి వారికి. మంచి పని చేస్తున్నావురా, పర్వాలేదు. పశ్చాద్యామి మహత్. మనం చేసే పని ఏదైతే ఉన్నదో అది అశాస్త్రీయమైనది కాకపోతే ఎందుకు వద్దంటారు గురువు గారు? మంచి పని చేస్తున్నావు, గోవులను రక్షించాలి, మంచి పని. సదాచారాన్ని ప్రచారం చేస్తున్నావు, మంచి పని. వారికి ఇష్టమైనటువంటి పనిని మనం చేస్తున్నాము అని అన్న తర్వాత ఇంకా మనం వారికి ఇంకా చేయవలసినది ఏమున్నది? ఒక శరీరాన్ని ఇచ్చినారు, ఒక విద్యను నేర్పినారు, ఒక అనుగ్రహాన్ని ఇస్తారు మనకు వెళ్ళినప్పుడల్లా. అయినప్పుడు వారి ఎదుట మనం తల ఎత్తుకొని నిలబడాలి అని చెప్పారంటే, వారు సూచించినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో అవి పాటించినప్పుడు కదా వారి దగ్గరికి వెళ్ళేది మళ్ళీ మళ్ళీ శృంగేరికి. శివేతి శబ్దముచ్చార్య ప్రాణాంశ్చ జతియో నరః కోటి జన్మార్జితాత్ పాపాత్ ముక్తో ముక్తిం ప్రయాతి సయః పాపఘ్నే వర్తతే శిశ్చ వశ్చ ముక్తిప్రదే తథా పాపఘ్నో మోక్షదో నృణాం శివస్తేన ప్రకీర్తితః. మహాదేవ అంటే వెంట పరిగెత్తుతాను అని అంటావు, మరి శివ అంటే అర్థమేమిటిది? నీవే చెప్పాలి. ఎందుకంటే శివునికి సంబంధించినటువంటి రహస్యాలు కృష్ణునికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియవు కదా. చెప్పవయ్యా అనంటే, శివ అన్నప్పుడు షీ అనేటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో అది పాపములను హరించేటువంటిది. శివాని మనం అనడానికి పూనుకొని షీ అన్నామనుకోండి, పాపాలని భస్మైపోతాయి. ఆ తర్వాత వచ్చే అక్షరం ఏమిటి? వా అనే అక్షరం అనగానే ముక్తి మన చేతుల్లోకి వచ్చేస్తుందట. పాపాలు తొలగిపోతే కానీ మోక్షం రాదు. ఈ 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మొదటి అక్షరంతో పాపాలు తొలగిపోతాయి, రెండవ అక్షరంతో. ఎందుకు ఇట్లా చేసినావు? మొదటి అక్షరంతోనే మోక్షం వస్తే అయిపోయేది కదా అంటే, రెండవ అక్షరం ఇచ్చేది ఏమి ఉండదు. రెండవ అక్షరాన్ని ఉచ్చరిస్తే ఏమీ ఉండదు. దీనికి కూడా ఒక చమత్కారమైనటువంటి ప్రక్రియను ఆశ్రయించినాడు కృష్ణ పరమాత్మ. ఈ అర్థం చెప్పడానికి ఏమిటి అంటే, ఒకడు హాస్పిటల్లో జాయిన్ అయినాడు, ఆపరేషన్ చేయడమే లేదు డాక్టరు. 4 రోజులైనా 5 రోజులైనా, ఏమయ్యా ఎందుకు ఆపరేషన్ చేయడం లేదు అంటే, ఆయనకు బీపీ షుగర్ కంట్రోల్ కాలేదయ్యా అని అంటారు. అది కంట్రోల్ అయినా కాకపోయినా చెయ్యి అన్నాం అనుకోండి, వాడు మళ్ళీ ఇంటికి వస్తాడా? అందుకని మొట్టమొదట నిజమైనటువంటి వైద్యుడు ఏం చేస్తాడు అంటే, బీపీ షుగర్ను కంట్రోల్ చేసి ఆపరేషన్ చేస్తాడు. అప్పుడు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మనకుండే పాపాలు మనకుండని మోక్షం వచ్చేది, మోక్షం రాదేంటి అట్లా వచ్చేది కాదు. అందుకని మొట్టమొదట పాపాలను తొలగించుకోవాలి, ఆ తర్వాత మనం మోక్షాన్ని పొందాలి. శివ అనేటువంటి అక్షరంలో మొదటి అక్షరం ఏం చేస్తుంది? పాపాలను తొలగిస్తుంది. రెండవ అక్షరము మోక్షాన్ని ఇస్తుంది. శివేతి చ శివం నామ యస్య వాచి ప్రవర్తతే కోటి జన్మార్జితం పాపం
తస్య నశ్యతి నిశ్చితం అని ఈ విధంగా శివుని యొక్క మహిమనంతా కూడా అపారంగా వర్ణించి, శంకర, నా శరీరం నుండి నీవు సృష్టింపబడ్డావు, ఈ నీవు జగత్తులో సంహారకారకుడవై ఉందువుగాక అని చెప్పి అతన్ని పంపించినాడు. ఇటువంటి ఘట్టాలు ఈ బ్రహ్మవివర్త పురాణంలో అసలు పేజీలు తొలగించాలి అంటే నాకే ఇష్టం కావడం లేదు, కానీ తప్పదు కదా, ఆ సమయ సూచిక పక్కనే ఉన్నది కాబట్టి దాన్ని అనుసరించి మనం ప్రస్తావిస్తూ ఉండాలి. ఇక స్తోత్రాల విషయానికి వస్తే, శ్రీమద్ భాగవతంలో ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రాలు మనకు కనబడతాయో, మిగతా ఏ పురాణాల్లో లేనటువంటి అటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యముతో కూడుకున్నటువంటి స్తోత్రాలు ఈ బ్రహ్మవివర్త పురాణంలో కనబడతాయి. నారదుడు స్తోత్రం చేస్తూ పరమాత్మను గురించి అంటాడు, గోపాంగనా వదన పంకజ షట్పదస్య